ఇన్నేళ్ల స్వాతంత్రంలో ఎంత దూరం వచ్చేసామో, అసలు ఇంత చరిత్ర లెక్కెవరికి ఉందని గట్టిగా గర్వంతో చెప్పుకుందాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇన్ని కోట్ల ప్రజాస్వామ్యం, నాయకుల్ని ఎన్నుకోవటం మా హక్కు. అందుకే 140 మంది ఓటేయం. స్వేచ్ఛ, ఆ ఒక్క పూట సెలవు స్వేచ్ఛ. కంగారేముంది? మహా అయితే గుంటల్లో రోడ్లు తగ్గుతాయి, గంటల తరబడి ట్రాఫిక్ పెరుగుతుంది, కాలుష్యంలో కాలక్షేపం, కరెంటు పోతే క్యాండిల్ దీపం. దేవుళ్లే నడిచిన నేలిది. నా సందులో కుక్క మురిగినా, వీధి చివర వరదొచ్చినా అన్నీ ఆయనే చూసుకుంటాడు. కోపం వస్తే ట్విట్టర్ తీస్తాం, ఫోటోలు తీసి ఫార్వర్డ్ చేస్తాం, బాధలన్నీ బూందీ చేసి నెట్ఫ్లిక్స్ చూస్తూ నవిలి మింగేస్తాం. సింపుల్. మా జేబులకున్న చిల్లుని కాదు, లోపలకున్న దిల్లుని చూడు. మేమందరం ధనవంతులమే. లేని సుఖాలకి పన్నులు కడతాం, కట్ట నీళ్లకి అప్పులు పెడతాం. మేమెక్కడన్నా బతికేయగలం. నీళ్ల కోసం బిందెలు పడతాం, గాలాడక గుడ్డలు కడతాం. అలా ఎలా అని ఆశ్చర్యం ఎందుకు? యుగాల నాటి చరిత్ర మాది. మానవాళ్ళకి అన్నీ నేర్పాం. ఏదో మా కథలు మేము మర్చిపోయాం అంతే. అయితే ఏం, నచ్చింది రాసుకుంటాం, చరిత్రల్ని ఛాందసాలంటాం, కల్పితాల్ని కళాశాలలో చెప్పుకుంటాం. మహా అయితే ఏమవుతుంది? తాతల పేర్లు మర్చిపోతే గూగుల్ని అడిగి పేర్లు పెట్టుకుంటాం. పాత మతం మార్చుకుని కొత్త దేవుణ్ణి ఎత్తుక్కుంటాం. నిజాలు ఎవడికి కావాలి? మా హీరో సినిమా బాగా ఆడాలి. మాకున్నన్ని కళలు ఎవరికున్నాయి? అందుకే విద్య కన్నా వినోదం ముఖ్యం. చట్టసభల్లో భూతు పురాణం, అమ్మలక్కల లేకి భాగవతం. అడిగేదెవడు, చెప్పేదెవడు? కాలం ఏమన్నా క్లాస్ పీకుతుందా? భూమికి మా బుద్ధి బరువు తెలుస్తుందా? గుడి బయటైనా నదిలోనైనా నచ్చిన చోట చెత్తనేస్తాం. రోడ్ల మీదో మనుషుల మీదో తోచినట్టు బండి నడుపుతాం. ఇంత స్వేచ్ఛ ఏ నేలపై ఉందని? అలాగని బాధ్యత లేదని అనుకోకండి. మేమందరం దేశభక్తులమే. నీతిని పట్టుకుని జాతికి ఉంటొద్దని నూతిలో పడేశాం. విలువల బరువు వెనక్కి లాగొద్దని ఎప్పుడో వదిలేశాం. అందుకే చూడండి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. బలం ఉంటే న్యాయం ఖాయం, కులం వాడితే వెంటనే సాయం, మందు పోస్తే అభిమానులు వస్తారు, డబ్బులిస్తే ఓట్లేస్తారు, గొడవలు చేస్తే రాజు లొంగుతాడు, మతాన్ని తెస్తే దేవుడే దిగొస్తాడు. మాకు దాన గుణం జాస్తి. ఈ దేశం ఉమ్మడి ఆస్తి. ఉన్నవాడికి ధనబలం ఉంది, లేనివాడికి జనబలం ఉంది, మధ్యలో వాడికి పొద్దున్నే ఆఫీస్ ఉంది. రెక్కలు విరుచుకు పనిచేయడం తప్ప లెక్కలడిగే టైం లేదు. సమస్యలకి సమయం లేని సమాన న్యాయపు సమాజం ఇది. ప్రపంచమంతా మా కుటుంబం. అందుకే వావి వరసలు కూడా చూడం. ప్రేమనందరికీ పంచాలంటూ పసిపిల్లల్ని కూడా వదలం. ఇక రేపటి తరానికి ఏముంటుందని నిలదీసేందుకు వస్తారేమో. కోరిందల్లా కొనిపెడుతున్నాం, లక్షల ఫీజులు లెక్కెడుతున్నాం. క్రమశిక్షణలో శిక్ష ఉందని కావాలనే వదిలేస్తున్నాం. ఏం తినాలో, ఎక్కడ తాగాలో వాళ్లకే వెతుక్కునే స్వేచ్ఛిస్తాం. ఆడో మగో తేడా తెలియని పూర్తి స్వేచ్ఛకి అర్హులు వాళ్ళు. తోడు నీడా బంధాలుండని గాలికి ఎగిరే పక్షులు వాళ్ళు. ఇలాంటి స్వేచ్ఛ ఇంకెక్కడుందని, ఇలాంటి జాతి ఇంకెవరికుందని వెలుగెత్తి చెప్పు, మరోసారి చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.